శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 59వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భావం: ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాడి నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞుడకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాటి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఈ శ్లోక వివరణ. ఇక్కడ సాధకుడి మానసిక పరిస్థితి గురించి వివరించాడు పరమాత్మ. పట్టుదల పట్టి విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించవచ్చును, కానీ మానసికంగా వాటి నుంచి దూరం కాలేము, ఆసక్తిని వదులుకోలేము. ఎప్పుడూ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనల నుండి దూరం కావడానికి శాస్త్ర పఠనం నిరంతరం చెయ్యాలి. వీటి వలన ప్రాపంచిక సుఖముల మీద ఆసక్తి పోతుంది. ప్రాపంచిక సుఖములు కేవలం పరిమిత సుఖాన్ని ఇస్తుంది, కానీ స్థితప్రజ్ఞుడు తన మనస్సుని ఆత్మలో నిలిపి పరమానందాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖం కొరకు ఆశించడు. కిందటి శ్లోకంలో చెప్పినట్టు తాబేలు ఆపద వచ్చినప్పుడు తన అంగములు డిప్పలోనికి లాక్కున్నట్టు మానవుడు ప్రాపంచిక విషయముల నుండి ఇంద్రియములను వెనక్కి లాక్కోవడమే కాకుండా మనస్సులోకి కూడా ప్రాపంచిక విషయముల గురించి వాసనలు పూర్తిగా తుడిచివేయాలి. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు కాగలడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కాకుండా వాటి తాలూకా ఆసక్తి వాసనలు కూడా నాశనం కావడం ముఖ్యము అని శ్రీకృష్ణుడు వివరించాడు.